ఎవరో నీ బేబీ పార్ట్ 44. నిఖిల్ చెయ్యి వదులు, ఇప్పుడే వస్తాను అంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు నిక్కి అంటాడు స్లోగా. నువ్వు ఇలా నీరసంగా ఉంటే ఏడవకుండా ఎలా ఉంటారు నిఖిల్ అంటూ గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది. నిక్కి ఏడవకు, నిన్ను ఇలా చూస్తుంటే బాధగా ఉంది. ఇప్పటికే నేను చాలా బాధ పెట్టాను. ఎప్పుడూ నిన్ను తిట్టడం కోప్పడ్డం చేస్తూనే ఉన్నాను. అయినా సరే నువ్వు నాతో చాలా అడ్జస్ట్ అయి ఉన్నావు. చాలు నిక్కి, ఇంకా చాలు. ఈ రోజు నుంచి నిన్ను ఏడిపించే పని ఒకటి కూడా చేయను. త్వరలోనే నీకు నా బంధం నుంచి విముక్తి కలిగిస్తాను. నిన్ను ఫ్రీ బర్డ్ని చేస్తాను. అప్పుడు నిన్ను తిట్టేవాళ్ళు కోప్పడేవాళ్ళు ఎవరూ ఉండరు. నిఖిల్ తనని వదిలేస్తాను అని చెప్తుంటే మనసు ఎందుకో తట్టుకోలేకపోయింది. గుండెల్లో చాలా పెయిన్గా అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఉండడం ఇష్టం లేక అతన్ని వదిలేసి టాబ్లెట్స్ తెస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రకాష్ దగ్గరకు వెళ్ళాలంటే భయంగా ఉంటుంది నిక్కీకి. కానీ ఎలాగో అలా ధైర్యం తెచ్చుకొని అతని దగ్గరకు వెళ్ళి మావయ్య అంటుంది. నిఖిల్ కోసం జ్యూస్ ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి పెట్టమన్నాను, పెట్టావా అని అడుగుతాడు. చేశాను మావయ్య, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. నేను ఇప్పుడే వెళ్ళి నిఖిల్ గారికి తినిపిస్తాను అంది. నిఖిల్ తిన్న తర్వాత ఈ టాబ్లెట్స్ వేయి అంటూ షీట్ తీసి చూపిస్తాడు. ఎప్పుడు ఏ టాబ్లెట్ వేయాలో వివరంగా చెప్పి ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళగానే ఒక్కసారిగా తన ఊపిరికి స్వేచ్ఛనిచ్చింది నిక్కి. అతనేం అరుస్తాడో, మళ్ళీ నిఖిల్ కోపంగా రియాక్ట్ అయితే హెల్త్ ఎక్కడ పాడవుతుందో అని ఇప్పటి వరకు తన ఊపిరి భారంగా ఆపుకుంది నిక్కి. ఎప్పుడైతే అతను వెళ్ళిపోతాడో అప్పుడు రిలాక్స్ అవుతుంది. ఇంత త్వరగా ఈయనలో మార్పు ఏంటబ్బా? నిఖిల్ గురించి ఆగాడేమో. ఆయన నన్నేమన్నా అంటే ఊరుకోడిగా. ఇతనైతే నాతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు, నన్ను ఇబ్బంది పెడతాడు. మళ్ళీ వాళ్ళ నాన్న నన్ను మాత్రం అంటే, నన్నేమైనా అంటే ఎక్కడలేని ప్రేమ నా మీద చూపిస్తూ నన్ను ఒక్క మాట కూడా అననివ్వడు. ఏంటో ఈ మనిషి, ఏం అర్థం అవడం లేదు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తీసుకొని పని ఆమెని పిలిచి ప్రకాష్కి భోజనం పిలిచి వడ్డించమని చెప్తుంది. అలానే అమ్మ అంటూ ఆవిడ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నిక్కీ అవన్నీ తీసుకొని నిఖిల్ దగ్గరకు వెళ్తుంది. ఎటో చూస్తూ కూర్చున్న అతన్ని కదిలిస్తూ, నిఖిల్ ఈ జ్యూస్ తాగు అని చేతికి ఇస్తుంటే నిఖిల్ తీసుకోడు. ఏమైంది నిఖిల్, దేని గురించి ఆలోచిస్తున్నావు? నిన్ను చూస్తుంటే నార్మల్గా ఉన్నావు అనిపించడం లేదు. బాధని షేర్ చేసుకుంటే కొంచెమైనా తగ్గుతుంది. ప్లీజ్ నాతో షేర్ చేసుకొని నీ పైన్ని. నిక్కీ ఎంత మాట్లాడిస్తున్నా నిఖిల్ శూన్యంలోకి చూస్తూనే ఉంటాడు. నిఖిల్ గారు అంటూ తడుతుంది. సారీ నిక్కీ, నీతో నా పెయిన్ని షేర్ చేసుకోలేను. అసలు నా బాధని నీకేమని చెప్పి షేర్ చేయను? ఒక అమ్మాయిని సొంతం చేసుకుని తనని చిన్న చూపు చూశాను అని చెప్పనా? ఆ విషయం చెప్తే నువ్వు నన్ను ఎంత అసహ్యంగా చూస్తావో. అప్పటికే నివ్య బాధని చూడలేకపోతున్నా. ఈ విషయం నీకు చెప్పి నన్ను నేను ఇంకా దిగజార్చుకోలేను. ఆ అమ్మాయి నా వల్ల చాలా బాధపడింది అని ఫీల్ అవుతూ ఉన్నాడు నిఖిల్. కానీ లాస్ట్లో ఆమె వెళ్ళేటప్పుడు నన్ను చూసిన చూపు, నాతో మాట్లాడాలి అనుకున్న మాటలు దాచేసింది. అవేమిటో ఈసారి ఖచ్చితంగా కనుక్కోవాలి. ఈసారి నివ్య నాకు వాటి గురించి సమాధానం చెప్పాల్సిందే అని ఆలోచిస్తుంటాడు నిఖిల్. నిక్కీ ఎంత అడిగినా విషయం చెప్పకపోయేసరికి ఆమె డిసప్పాయింట్ అవుతుంది. తన బాధ నాతో చెప్పుకుంటే నిఖిల్ ఫ్రీ అవుతాడు అనుకున్నా. అతను షేర్ చేసుకోవడానికి రెడీగా లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను అనుకుంటూ నిఖిల్ ఈ జ్యూస్ తాగు అంటూ బలవంతంగా నోటి దగ్గర పెడుతుంది. ఇంకా ఆమెని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా తాగేస్తాడు. ఎందుకు నిఖిల్ నాతో ఫ్రీగా ఉండలేవు? అసలు నీ మనసులో నా స్థానం ఏంటి? ఒక్కోసారి నిన్ను వదిలి ఉండలేను అనిపిస్తుంది, ఒక్కోసారి నీతో ఎలా ఉండాలి అనిపిస్తుంది. నీ బిహేవియర్ వలన నన్ను నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నా అంటూ ఆలోచనలో పడుతుంది. జ్యూస్ తాగించడం అయ్యాక ఫ్రూట్స్ తినిపించి టాబ్లెట్స్ వేసి నిఖిల్ తల నిమురుతూ ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని చెప్తుంది. నిఖిల్ సైలెంట్గా స్లీప్ వేస్తాడు. నిఖిల్ నిద్రపోయే వరకు ఉండి తర్వాత డిన్నర్ చేయడానికి వెళ్తుంది. తన డిన్నర్ కంప్లీట్ చేసుకుని కొద్దిసేపు చదువుకొని నిద్రపోతుంది. నివ్య నితీష్ చుట్టూ చేతులు బిగించేసరికి షాక్లో ఉండిపోతాడు నితీష్. నిజంగానే ఈవిడ నన్ను హత్తుకుందా? అంటే నన్ను లైక్ చేస్తుందా? నివ్య తనని ఇష్టపడుతుంది అనే ఆలోచన రాగానే ఆమెని ఇంకా దగ్గరికి హత్తుకుంటాడు. నితీష్ పట్టులో నివ్యకి ఎనలేని ప్రశాంతత వచ్చి చేరుతుంది. నా వల్ల చాలా కంగారు పడ్డారు నితీష్ గారు. సారీ చెప్పాలి అనుకుంటూ, సారీ నితీష్ గారు, నేను కావాలి అని చేయలేదు. ఎందుకు అలా పడుకున్నానో నాకే తెలియడం లేదు. మీరు నాతో మాట్లాడడం లేదని నేనేం ఫీల్ అవ్వలేదులే. అంటే నాకు మీరు మాట్లాడకపోయినా ఓకే అని కాదు, మీరు కొంచెం స్పేస్ ఇద్దాం, మీకు కొంచెం స్పేస్ ఇద్దాం అనిపించి అందుకే నేను దూరంగా ఉన్నాను తప్ప మీ మీద కోపం ఏమీ లేదు. చాలా కంగారు పడ్డా, నా వల్ల నువ్వేమైనా డిస్టర్బ్ అయ్యావేమో అని.
ఐఎమ్ రియల్లీ సారీ, ఇంకోసారి మాట్లాడకుండా ఉండను అంటాడు నితీష్. అయ్యో, మీ వల్ల కాదు అని చెప్తున్నా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. ఇంకా ఆ విషయం వదిలేయండి. మిమ్మల్ని చాలా కంగారు పెట్టేశాను, దానికి నేనే సారీ చెప్పాలి. ఇట్స్ ఓకే, వదిలేయండి ఆ టాపిక్ అంటూ నివ్య జుట్టుని నిమురుతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ ఒకరి కౌగలి ఒకరు విడిచిపెట్టరు. నితీష్ కంగారు తీరిన తర్వాత తనకి సుప్రియ గుర్తొస్తుంది. తను కూడా నివ్య గురించి చాలా కంగారు పడిందని, ముందు ఆమెకి కాల్ చేసి విషయం చెప్పాలని అతని చేతులు నివ్య చుట్టూ తీసి సుప్రియ గారికి కాల్ చేయండి అని చెప్తాడు. అవును, తను కూడా చాలాసార్లు కాల్ చేసింది నాకు. ఎంత కంగారు పడిందో ఏమిటో అనుకుంటూ కాల్ చేసి చెప్తుంది నేను బాగానే ఉన్నాను అని. ఓకే మేడం, మీ ఇద్దరికి డిన్నర్ తెస్తాను, చాలా లేట్ అయింది. వద్దులే, నువ్వు నిద్రపో అంటుంది. మీకు ఏమైందో అని నేను సరిగ్గా నిద్ర కూడా పోలేకపోయాను. నాకేం నిద్ర రావడం లేదు. నేనే ఏదైనా సింపుల్గా కుక్ అయ్యేది ఉంటే చేసుకుని వస్తాను అని కాల్ కట్ చేస్తుంది సుప్రియ. నితీష్కి విషయం మొత్తం చెప్పి రూమ్కి తీసుకువెళ్తుంది. నివ్య గారు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వాష్రూమ్కి వెళ్తాడు. వాష్రూమ్లో నితీష్ బయట నివ్య ఇందాక జరిగిన దాని గురించి తలుచుకొని వాళ్ళల్లో వాళ్ళే సిగ్గుపడుతూ ఉంటారు. ఒక అరగంటకి సుప్రియ డిన్నర్ ఇచ్చి వెళ్తుంది. ఇద్దరు దాన్ని తినేసి ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుతూ గుడ్ నైట్ అని చెప్పి చెరో సైడ్ పడుకుంటారు. ఇద్దరు కళ్ళు మూసుకున్న ఒకరి తలుపుల్లో ఇంకొకరు చేరి నిద్రకి కరువు అయ్యారు. మార్నింగ్ నిక్కీ లేచి నిక్కీ దగ్గరకు వెళ్తుంది. తను ఇంకా నిద్రపోతూనే ఉండడం వలన పని ఆవిడికి నిఖిల్కి టైంకి ఫుడ్ పెట్టి ట్యాబ్లెట్స్ వేయండి, నేను ఎగ్జామ్కి వెళ్తున్నా అని చెప్పి బయలుదేరుతుంది. నిఖిల్కి ఎలా ఉందో అని చూడడానికి ప్రకాష్ డోర్ నాక్ చేస్తాడు. అది తెరిచే ఉండడంతో కొంచెం ఓపెన్ చేసి చూస్తాడు. నిఖిల్ ఇంకా పడుకొని ఉండేసరికి తనని నెమ్మదిగా లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పి తన కోసం ఫుడ్ తీసుకుని వస్తాడు. ఈ పిల్ల ఎక్కడ, పొద్దునుండి కనిపించడం లేదు, మొగుడికి బాలేకపోతే ఎక్కడికి పోయిందో అని తిట్టుకుంటాడు నిక్కీని ప్రకాష్. నిఖిల్ రాగానే తనకి ఫుడ్ పెట్టి ట్యాబ్లెట్ వేసి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. ఆఫీస్ వర్క్ నేను చూసుకుంటానులే అని నచ్చ చెప్తాడు ప్రకాష్. సరే డాడ్ అంటూ నిఖిల్ సైలెంట్ అవుతాడు. ప్రకాష్ కూడా ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేస్తాడు. నిక్కీ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి 1:30 అవుతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ప్రకాష్ ఆమె రావడంతోనే తిట్లు మొదలుపెట్టాడు. అవన్నీ నిఖిల్కి వినిపిస్తున్నా నిద్రలో ఉండడం వలన రియాక్ట్ అవ్వలేకపోతున్నాడు. నిక్కీ ఏడుస్తూ భయంగా ప్రకాష్ని చూస్తుంది. ప్రకాష్ మాత్రం ఆమెని తిట్టడం ఆపడం లేదు. నిఖిల్కి విసుగు వచ్చి లేచి వస్తాడు. డాడ్ ప్లీజ్ అరవకు, నాకు చిరాగ్గా ఉంది, నేను రెస్ట్ తీసుకోవాలి. నిక్కీకి ఎగ్జామ్స్, అందుకే తను బయటకు వెళ్ళింది. లేకపోతే నన్ను ఈ పరిస్థితుల్లో వదిలి ఎక్కడికి వెళ్ళదు. నాకు నా నిక్కీ మీద నమ్మకం ఉంది. మీరు కొంచెం కోపం తగ్గించుకోండి డాడ్. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళలేదు కదా, ఎప్పుడైనా వెళ్ళి పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. ప్రకాష్ నిక్కీని కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే నిక్కీ దగ్గరకు వెళ్ళి డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకుని వస్తాడు. కూర్చో నిక్కీ, బాగా ఆకలిగా ఉంటుందేమో, ముందు తిను అన్నాడు. నాకు తెలిసి మార్నింగ్ టెన్షన్లో నువ్వు టిఫిన్ కూడా చేసి ఉండవు అంటూ ప్లేట్ తీసి భోజనం వడ్డిస్తుంటాడు నిఖిల్. నిఖిల్ తన గురించి అంతలా ఆలోచిస్తుంటే ఆనందం తట్టుకోలేకపోతుంది. మళ్ళీ ఆలోచనల్లో పడుతుంది. ఈ ఆనందం ఎన్ని రోజులు ఉంటుందో, తనకి ఎప్పుడు కోపం వస్తుందో అతనికే తెలియదు అని ఫీల్ అవుతూ భోజనం ఫినిష్ చేస్తుంది. నిక్కీ భోజనం చేయడం కంప్లీట్ అయ్యాక, ఓకే నిక్కీ, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని చదువుకో, నాకు బాగా నిద్ర వస్తుంది, ట్యాబ్లెట్స్ వలన అనుకుంటా అన్నాడు నిఖిల్. పదండి, నేను తీసుకువెళ్తాను అంటూ నిక్కీ హెల్ప్ చేస్తుంటే, నిక్కీ నాకు చేతికి గాయమైంది, కాలికి కాదు అని నవ్వుతాడు. అబ్బా ఎంత బాగుందో నీ స్మైల్, ఎప్పుడూ ఇలానే ఉండొచ్చుగా అనుకుంటూ నిఖిల్ ట్రాన్స్లో ఉండి సైడ్ హక్ చేసుకుంటుంది. నిక్కీ భుజం చుట్టూ చెయ్యి వేసి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. అంటుంది. ఎగ్జామ్ ఎలా రాసావని అడుగుతాడు. పాస్ అవుతాను. ఏంటి 24 గంటలు బుక్ ముందేసుకొని తిరుగుతావు, అంతసేపు చదివేది నువ్వు పాస్ అవ్వడానికా అంటాడు నిఖిల్. హిహిహి, అవును, అంతసేపు చదివితే తప్ప నేను పాస్ అవ్వను అని ఏడుపు మొహం పెడుతుంది నిక్కీ. ఓహో, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అన్నమాట అంటాడు నిఖిల్. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్, నాకు ఇప్పుడే తెలిసింది. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అవుతావా అంటాడు. లేదా మన కంపెనీస్ని చూసుకుంటావా నిక్కీ అని అడిగాడు. కొన్ని డేస్ జాబ్ చేస్తే తర్వాత కంపెనీస్ చూసుకుంటాను అంది. వామ్మో, అన్నీ మెయింటైన్ చేస్తావా ఈ బ్రెయిన్తో అంటాడు నవ్వుతూ నిఖిల్. నిఖిల్ అంటూ బొంగమూతి పెడుతుంది నిక్కీ. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు, నా టాలెంట్ని డిస్కరేజ్ చేస్తున్నావు. అమ్మో, టాలెంటా, పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు నీ కోడి బ్రెయిన్ని వేసుకొని అని నవ్వుతాడు. నాది కోడి బ్రెయినా?
హా, నిఖిల్ నువ్వు నన్ను అవమానిస్తున్నావు. చూడు, మా డాడ్ కంపెనీస్ని బాగా డెవలప్ చేసి నీకు పోటీగా వస్తాను. ఉన్నది ఉన్నట్టుగా ఉంచు, డెవలప్ చేయడం తర్వాత అని మళ్ళీ నవ్వుతాడు నిఖిల్. నిక్కీ ఫేస్ డల్గా పెట్టుకుని, పో నిఖిల్, నువ్వు నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నేను చాలా హర్ట్ అవుతున్నా. అయ్యయ్యో, హర్ట్ అవ్వకు, మళ్ళీ చదువుకోవాలిగా అంటాడు నిఖిల్. వెళ్ళు చదువుకోమ్మా, ఇప్పుడు చదివితే కొంచెం రేపటికి ఎగ్జామ్స్ పాస్ అన్నా అవుతావంటాడు. నాకైతే నిద్ర వస్తుంది అని నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు నిఖిల్. నిఖిల్ నవ్వుని చూసి నిక్కీ మురిసిపోతుంది. నువ్వు ఎప్పుడూ ఇలా స్మైల్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. ఇలానే ఉండిపో నిఖిల్ నాతో, ఎప్పుడు నవ్వుతూ. నువ్వు నవ్వుతుంటే క్యూట్గా ఉన్నావు అంటూ మురిసిపోతుంది నిక్కీ. అమ్మో, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? ఇలానే ఉంటే రేపు ఎగ్జామ్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. నా కాన్సన్ట్రేషన్ మొత్తం ముందు ఎగ్జామ్ మీద పెట్టాలి అని బుక్ తీస్తుంది. నిక్కీ మళ్ళీ బుక్తో కుస్తీ పడుతూ ఉంటుంది. నివ్య మార్నింగే లేచి నితీష్ కోసం టిఫిన్, లంచ్ బాక్స్ రెడీ చేయిస్తుంది. నైట్ చాలా లేట్గా పడుకోవడంతో నితీష్ త్వరగా లేవడు. నితీష్ని లేపడం ఇష్టం లేక చైర్ వేసుకొని అతని ముందు కూర్చొని అతన్నే చూస్తుంది నివ్య. లవ్ యూ మై లవ్, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నా. ఎలానో నాకే తెలియడం లేదు. నిజంగా నువ్వు చాలా మంచోడివి. అంత మంచోడివి కాబట్టి ఇంతకాలం నా టార్చర్ని భరించావు. సుప్రియ ఎప్పుడూ చెప్పేది, మేడం మీరు ఆయన్ని బాధ పెట్టకండి, ఎంత మంచివాడు అయితే మీరు అడగగానే పెళ్లి చేసుకుంటాడు అని. నిజంగా నువ్వు నా బంగారం అబ్బా అంటూ ఫ్లయింగ్ కిసెస్ ఇస్తుంది నితీష్కి నివ్య. నితీష్కి చేరాయేమో ఆ కిసెస్. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. వామ్మో, ఈయన లేస్తున్నాడే, నా ఎదురుగా కూర్చొని ఏం చేస్తున్నావంటే ఏం చెప్పాలి అని టెన్షన్ పడుతుంది. నితీష్ కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న నివ్యాని చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు. నివ్య కూడా గుడ్ మార్నింగ్ నితీష్ గారు అంటుంది. ఆఫీస్ టైం అవుతుంది కదా, మిమ్మల్ని లేపుదామని ఇలా వచ్చి కూర్చున్నా, ఇంతలో మీరే లేచారు అంది. ఏంటి, ఆఫీస్ టైం అయిందా? నాకు తెలిసి దాటిపోయింది అనుకుంటా అని నవ్వుతుంది నివ్య. వాట్ అంటూ కంగారుగా లేచి టైం చూస్తాడు. ఇంకో 1 అవర్ టైం ఉంటుంది. టైం చూసి నివ్యాని చూస్తాడు. నివ్య నవ్వుతూ సారీ, సరదాగా అన్నాను అంది. ఇట్స్ ఓకే అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి పరిగెత్తుతాడు. నివ్య నితీష్ ఆఫీస్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసి ఉంచుతుంది. నితీష్ రాగానే టిఫిన్ ప్లేట్లో పెట్టి ఇస్తుంది. నితీష్ దాన్ని తినగానే కాఫీ ఇస్తుంది. ఓహో, అన్నీ రెడీగా ఉంచారా అంటూ కాఫీ సిప్ చేస్తాడు. ఇదిగోండి మీ లంచ్ బాక్స్ కూడా అని నితీష్కి ఆ బాక్స్ తీసుకుంటూ నవ్వుతాడు. నివ్య, నేను నా ఫ్లాట్లో ఉన్నప్పుడు నేను తనని ఎలా చూసుకున్నానో ఇప్పుడు నన్ను కూడా తను అలానే చూసుకుంటుంది అని నవ్వుతున్నాడు నితీష్. నితీష్ ఆఫీస్కి టైం అవుతుందని కంగారుగా తాగేసి వెళ్ళొస్తాను అంటూ నివ్యాకి హగ్ ఇచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. నితీష్ వెళ్ళే వైపే చూస్తూ అతని హగ్ని ఫీల్ అవుతూ ఉంది నివ్య. నితీష్ వెళ్ళగానే ఫేస్ డల్గా పెట్టేస్తుంది. ప్రేమలో పడితే ఇంతేనేమో, మిమ్మల్ని 2 నిమిషాలు కూడా వదిలి ఉండాలి అనిపించదు. మీరు వెళ్ళిపోతుంటే నా హార్ట్ చాలా హర్ట్ అవుతుంది అని గుండెల మీద చేయి వేసుకుని నిమురుకుంటూ ఉంటుంది నివ్య. నితీష్ వెళ్ళాక తను కూడా ఫ్రెష్ అయి హోటల్కి వెళ్తుంది. అప్పుడే నిక్కీ బుక్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ చదువుకుంటుంది. ఆమెను చూడగానే చదువుకుంటూ అటు ఇటు తిరగడమే నా కొడుకుని ఏమన్నా చూసుకుంటున్నావా అని కోపంగా అడుగుతాడు ప్రకాష్. అప్పుడే బయటకు వస్తున్న నిఖిల్ ఆ మాటలు వింటాడు. డాడ్ నిక్కీని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఎలా తనని డాడ్ నుంచి సేవ్ చేయాలి అని ఆలోచిస్తాడు. ప్రస్తుతానికి నేను వెళ్తే బెటర్ అని డాడ్ అంటారు. నిఖిల్ ఇప్పుడు ఎలా ఉంది? గుడ్, ఐఎమ్ ఓకే. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే డిన్నర్ చేద్దాం అంటాడు. ఓకే నిఖిల్, 20 మినిట్స్లో వస్తాను. నిక్కీ దగ్గరకు వెళ్ళి బుక్ని పక్కన పడేసి నువ్వు కూడా వెళ్ళు అంటాడు. నిక్కీ ప్రకాష్ ఇద్దరూ రాగానే డిన్నర్ చేయడానికి రెడీ అవుతాడు నిఖిల్. నిఖిల్కి తినిపించాక తను కూడా తినడం మొదలు పెడుతుంది. నిఖిల్ తినటం అయ్యాక ట్యాబ్లెట్స్ కోసం వెళ్తుంటే నిక్కీని అరుస్తాడు ప్రకాష్, నువ్వు ఇవ్వలేవా అని. నిక్కీకి వెళ్ళి నిఖిల్కి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఫుడ్ తినడం కంప్లీట్ చేస్తుంది. 2 డేస్కి నిఖిల్కి అంతా తగ్గిపోతుంది. మళ్ళీ వర్క్లో బిజీ అవుతాడు నిఖిల్. నిక్కీ తన ఎగ్జామ్స్లో బిజీ అవుతుంది. ప్రకాష్ మాత్రం నిక్కీ కనిపించినప్పుడల్లా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. నిఖిల్కి కోపం వస్తున్నా నిక్కీ కోసం ఓర్చుకుంటాడు. ఒకరోజు మార్టిన్ నిఖిల్కి కాల్ చేసి 10 డేస్లో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అవ్వాలి, నేను ఫారెన్ వెళ్ళిపోతున్నా అని చెప్తాడు. ఓకే మార్టిన్, ఈ 10 డేస్ మేము మీతోనే ఉంటూ వర్క్ కంప్లీట్ చేస్తాము అని చెప్తాడు నిఖిల్. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి.
ట్విస్ట్ ఏంటో క్లూ ఇచ్చాను, గెస్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఏం ట్విస్ట్ ఏదైనా గెస్ చేస్తారా? ఆల్రెడీ చెప్పానా మీకు ఒక 2-3 ఎపిసోడ్స్లో ఒక మంచి ట్విస్ట్ అయితే మీకు ఇస్తానని. నాకు చెప్పానో లేదైతే గుర్తులేదు, బట్ కానీ మంచి ట్విస్ట్ అయితే ఉందన్నమాట.